telling you healthy చిట్కా. ఇవాళ నేను ఒక చిట్కా చెప్తాను హెల్తీది. మనం ఫస్ట్గా ఒక బౌల్ తీసుకున్నాము. దాంట్లోకి మనము శనగలు యాడ్ చేసి పెసలు కొన్ని యాడ్ చేసుకున్నామండి. ఇలా తర్వాత మనము దాంట్లోకి తెల్ల శనగలు యాడ్ చేసుకున్నాము. తర్వాత మనం తెల్ల శనగలు యాడ్ చేసుకున్నాము. అట్లానే దాంట్లోకి మనము బొబ్బాయిలు కూడా యాడ్ చేసుకున్నాము. కొంచెం నల్ల శనగలు కూడా యాడ్ చేసుకున్నాము. 2 బాదం కూడా యాడ్ చేసుకున్నాము. 2 లేదా 5 చాలు. ఇది వేరుశనగ పప్పు అండి. ఇలా యాడ్ చేసుకున్నాము. మనం ఇంట్లోకి వాటర్ గ్యాస్ పోతే గ్లాస్ వాటర్ పోసేస్తాను. ఇది మనం ఇలా ఒక సాయంత్రం వరకు ఇది ఇలా నానబెట్టుకున్నాము. ఈ సాయంత్రం వరకు నానబెట్టుకున్న తర్వాత నానబెట్టేలోపు నేను వీటితో 2 times 2-3 సార్లు మనం ఓపెన్ చేసి ఫ్రెష్గా వాటర్ ఇవి పడేసి మళ్ళీ వేరే ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. అలా 2-3 సార్లు చేయాలండి. ఇలా లాస్ట్కి మనం వీటిని ఒక దాంట్లో పెట్టేసుకోవాలి. నేను ఇలా ఫస్ట్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇలా నాప్కిన్లో కట్ చేసి పెట్టాను. చూడండి ఎంత బాగా వస్తుంది. ఇది ఉంటుంది కదా, నేను చూపిస్తాను ఇప్పుడు. ఇలా కాటన్ క్లాత్ అయినా లేదా ఏదైనా. ఇప్పుడు నాకు ఇలా ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకొని వీటన్నిటిని ఈ ప్లేట్లోకి యాడ్ చేసేసుకున్నాము. చూడండి ఎంత చక్కగా మొలకలు. చూడండి ప్రతి దానికి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఇక్కడ వీడియోలో. ఇక్కడ ప్రతి దానికి ఇలా మొలకలు వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు నేను వీటన్నిటిని ప్లేట్లో తీసుకుంటాను. చూడండి అప్పుడు మీకైతే క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా మనం ఇప్పుడే కాబట్టి ఇలా కట్టేసింది. ఇప్పుడే అమ్మిటే తీసాం కాబట్టి మనం కట్టి. ఎప్పుడు కట్టాలి లక్షిత? అవి మొత్తం అయిపోయిన తర్వాత సాయంత్రం కట్టేయాలండి. నైట్ కట్టి ఏం చేయాలి? కట్టి కాసేపు కొంచెం ఇలా కట్టి మనం మార్నింగ్ లాగా బాక్స్లో పెట్టాలా? బాక్స్లో పెట్టాలండి. అప్పుడు మనకి ఇలా చక్కగా మొలకలు వచ్చేస్తాయి కాబట్టి నేను చెప్పాను మీకు. మనం నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వీటిని యాడ్ చేసుకున్నాను. లేదా మన దగ్గర శనగలు, సజ్జలు ఇలా ఇవి కూడా ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు. అట్లానే మనకి దీంట్లో క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఓకే అండి ఇప్పుడు అయిపోతుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఇది ఉన్నాయి కదా, ఇప్పుడు నేను దీంట్లో క్యారెట్ చేసుకున్నాను. చూడండి పెడుతున్నాను. బెల్లం కానీ మనం సైడ్కి దీని మీద పెట్టుకున్నప్పుడు వీటిని మనం ఇలా చక్కగా పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్స్ కానీ నేను ఫ్రెష్గా కోసాను. ఇప్పుడే ఇలా మనం పైన పెట్టుకోవాలి. ఇలా దీనికి సరిపోతాయి నేను చేసినవి. అక్కడ ఏం పెట్టావు లక్షిత?